నమస్తే సార్. సార్ మొన్న చూసినట్లయితే జగన్ గారు ఐపాక్ టీమ్‌తో ఒక మీటింగ్ అనేది జరపడం జరిగింది. ఆ ఐపాక్ టీమ్‌కి, జగన్ గారికి మధ్యన ఏ సంభాషణ జరిగింది? అండ్ ఇంకొకటి ఐపాక్ టీమ్ ఒక ఫిగర్ ఇచ్చారు. ఒక నంబర్ ఇచ్చారు. అది 110 గాని, 120 గాని ఒక నంబర్ ఇచ్చారు. కట్ చేస్తే నిన్న జగన్ గారు 151 ప్లస్ అండ్ 22 ఎంపీ సీట్స్ అని జగన్ గారు చెప్పారు. జగన్ గారికి చెప్పడానికి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? నిజంగా 151 ప్లస్ వస్తాయా? మీ అంచనా ప్రకారం ఎంతొస్తాయి? అండ్ ఐపాక్ టీమ్‌తో ఎలాంటి సంభాషణ జరిగింది ఇద్దరికి? ఇప్పుడు మీరు జగన్ గారు చెప్పిన 151 ప్లస్ అన్నది మాట్లాడుతున్నారు కానీ ఆయన ఆ మాట అనగానే వాళ్ళంతా 175 అని కేరింతలు కొడుతున్నారు. అది కూడా మనం చూసాం. అవును. ఆ కేరింతలు కొడుతున్న నిజంగా ఐపాక్ సభ్యులేనా అనేటువంటి అనుమానం వస్తుంది చూసి. అంటే ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత జరగబోయేది ఏంటనేటువంటిది కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా 175 అని అరుస్తున్నారంటే ఏంటంటే అది ముందుగానే వీళ్ళేదో రిహార్సల్స్ వేసుకొని ఇలా మాట్లాడాలి చేయాలని చెప్పేసి అనుకున్నట్టు అనిపిస్తాం. ఎందుకంటే ఐపాక్ అనేటువంటిది వాళ్ళు ప్రతిరోజు సర్వే చేస్తుంటారు, ప్రతిరోజు జనాలు నాడి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిది ఇంత జరిగిన తర్వాత కూడా ఎలక్షన్ ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చి పాల్గొన్నాక కూడా 175 అంటున్నారంటే ఏంటంటే వాళ్ళ క్రెడిబిలిటీని మనం డౌట్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 1. రెండోది, అసలు ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఈ మీటింగ్ జరగాలనేటువంటిది షెడ్యూల్ అయి ఉంది. కానీ ఏదో కారణం చేత జరగలేదు. ఇది క్యాన్సిల్ అయిందని చెప్పేసి అన్నారు. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే వేరే అనుమానాలు వస్తాయి అన్నట్టుగా మళ్ళీ మరుసటి రోజు 3వ రోజున దాన్ని పెట్టడం జరిగింది. ఆ వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చేటప్పుడు గతంలో చూసాం. లాస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు అసలు కేరింతలు కొడుతూ లోపలికి తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ని అరుస్తూ పరిచయం చేసి యూఆర్ గోయింగ్ టు విన్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వాళ్ళు ఈయన్ని ఆహ్వానించి మీరు సీఎం అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈసారి విచిత్రంగా అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈయనొచ్చి ఐపాక్ వాళ్ళకి చెప్తున్నారు. ఏమని? వీఆర్ గోయింగ్ టు విన్ మోర్ దాన్ 151, వీఆర్ గోయింగ్ టు గెట్ టాల్ నంబర్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఆ మాట చెప్పాల్సింది ఎవరు? వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి ఈయనకి. ఇన్ రివర్స్ ఏంటంటే ఈయన చెప్తున్నాడు వాళ్ళకి. తర్వాత ఆ కేరింతలు ఇవి అన్నీ చూస్తే ఏంటంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉంది ఒకటి. రెండవది, అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఏంటంటే ఆ విజువల్స్ కనుక చూస్తే, పైగా ఆ విజువల్స్ అఫిషియల్గా ఇచ్చినటువంటి విజువల్స్ కాదు, ఏదో ఆ కార్యక్రమాన్ని వీళ్ళ వ్యక్తులు కవర్ చేసి దాన్ని మీడియాకి రిలీజ్ చేసింది కాదు, ఎవరో ఒక సెల్ ఫోన్లో తీసినటువంటి దాన్ని బయటకు వదిలినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తాం. నిజంగా మీరు అంత కాన్ఫిడెంట్గా ఉంటే దాన్ని మీరు పిక్చరైజ్ చేసి జనంలో పంపించాలి. అది లేకుండా మీరేదో మాట్లాడుకుంటే ఎవడో సెల్ ఫోన్లో తీసిన దాన్ని ఒక లీక్ లాగా వదిలి చేయటం అంటేనే అది జనంలోకి ఏదో రకంగా పంపించాలని ఇంటెన్షనే కానీ కాన్ఫిడెంట్గా పంపించినటువంటి కాదు. నెంబర్ 1. రెండోది, ఆయన వెనకాల బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రులైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు నుంచొని ఉన్నారు. ఈయన ఒక్కడు తెచ్చిపెట్టుకున్నటువంటి ఉత్సాహంతో మాట్లాడేస్తున్నారు జగన్ గారు. కానీ ఆ వెనక వాళ్ళిద్దరి ఫేసెస్ కూడా ఆ విజువల్లో కనబడుతున్నాయి మనకి. ఎంత దిగాలుగా ఉన్నారు అంటే కనీసం వాళ్ళ మొహంలో స్మైల్ లేదు. జరగబోయే ఫ్యూచర్ అంతా, రేపు కనిపించేటువంటి రాబోయేటువంటి రిజల్ట్స్ అంతా కూడా వాళ్ళ మొహంలోనే కనబడుతుంది. అంత వాళ్ళు డల్గా ఉన్నారు. అదైన తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు ఏమని? మనం బాగా గట్టిగా గెలవబోతున్నాం, కానీ మీరు బెట్లు మాత్రం కాయొద్దు, ఎవరు కూడా బెట్లు కాయడం మంచిది కాదని ఈయన. సాక్షి ఛానల్కి ఎడిటర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన కూడా బ్రహ్మాండంగా గెలుస్తున్నాం అని చెప్తూనే బెట్లు కాయొద్దు అంటున్నారు. అసలు బెట్టులు అనేటువంటి విషయం మీరు ఎత్తాల్సిన అవసరం ఏంటి? అంటే ఈ స్టేట్మెంట్ని బట్టి ఎవరైనా కనుక బెట్లు కాస్తే రేపొద్దున అది ఏదైనా తేడా కొడితే వీళ్ళని తిడతారు కాబట్టి అన్న ఉద్దేశంతో ఏంటంటే ముందుగానే వాళ్ళు ముందు జాగ్రత్తగా మాట్లాడాను అనేటువంటిది ఇప్పుడు అది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతాం. వీళ్ళకి ఏంటంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తెచ్చిపెట్టుకున్నటువంటి ఉత్సాహంతో వాళ్ళతో మాట్లాడుతున్నారే కానీ జరుగుతున్నటువంటి రియాలిటీ అనేటువంటిది వెనకున్న వాళ్ళకి అర్థమైంది ఒకటి. రెండవది, ఇవాళ సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు వేసే ప్రతి విజువల్ని కూడా వాళ్ళు డీకోడ్ చేసేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి మనుషులు ఎవరు, గతంలో వీళ్ళని ఎక్కడన్నా చూసామా ఏంటి అనేటువంటిది. ఆ ఫోటోలో కూడా సెల్ఫీ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సెల్ఫీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఒక 3 ఆడ మనుషులు, గతంలో వైజాగ్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమిట్లో వాళ్ళు ఇన్వెస్టర్స్ లాగా
ట్యాక్స్ వేసుకొని బ్యాగులు పట్టుకొని తిరుగుతున్నటువంటి విజువల్స్లో ఉన్న వాళ్ళని వాళ్ళు కంపేర్ చేసి చూపిస్తున్నారు, వీళ్ళే ఈ రోజున అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేసి. సో అప్పుడు వైజాగ్లో తెచ్చిన వాళ్ళందరూ డమ్మీ వాళ్ళు, వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి పెట్టారు అనేటువంటిది అర్థమైపోవట్లేదు. ఆ సమిట్లో ఏం చెప్పారు, 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్కి మాకు వచ్చింది ప్రాథమికంగా అని చెప్పన్నారు. ఆ మాట అన్న మధ్యాహ్నానికే సూట్లు వేసుకొని వెళ్ళి భోజనాల కోసం పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. అంటే 1000 కోట్లు 100 కోట్లు పెట్టేటువంటి వాళ్ళు డెలిగేట్స్ వచ్చి భోజనాల కోసం కొట్టుకుంటారా? సూట్ వేసినంత మాత్రాన వాళ్ళ బుద్ధి పోద్దా? ఈ బ్యాచ్ని ఎవరైతే ఈ ఐపాక్ బ్యాచ్ని ఉన్నారు తీసుకెళ్లారో వీళ్ళల్లో కొంతమంది ఉండుంటారా కొట్టుకున్న వాళ్ళలో. సో ఇలాంటి గిమ్మిక్స్ చేసి రాష్ట్రాన్ని ఎంత అధమస్థితికి తీసుకెళ్లారు అంటే, ఈ ఐపాక్ అనేదే పనికొచ్చేది ఇట్లాంటి నాటకాలు ఆడటానికి. గతంలో చూసాం, ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు 2019 ముందు రాష్ట్రాన్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టి ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గాన్ని విలన్స్ లాగా చూపించి వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. సో చెప్పే ప్రతి 100 మాటల్లో 10 మాటలే వాళ్ళ నిజం ఉంటే 90 మాటలు అబద్ధాలు ఉంటాయి ఐపాక్ వాళ్ళకి. సో క్రియేషన్ అనమాట. అట్లాగే దీన్ని కూడా ఒక ఈవెంట్ లాగా క్రియేట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత మినిస్టర్లు డీలా పడిపోయి ఉన్నారు. మీరు ఏ ప్రెస్ మీట్లో ఎవడు మాట్లాడినా కూడా అధికార పక్షం వాళ్ళు అసలు ఓడిపోతున్నాం అనేది వాళ్ళ మొహంలో కనపడిపోతుంది. రేపొద్దున కౌంటింగ్ రోజుకి వీళ్ళకి కనీసం కూర్చోడానికి ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ మనోస్థైర్యాన్ని పెంచడానికి, వాళ్ళ కొంచెం మోరల్ బూస్టప్ ఇవ్వడానికి మనవాడు చేసినటువంటి పని అనేటువంటి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి గిమిక్స్ ప్రజలు చాలా చూసి 5 సంవత్సరాలు మోసపోయారు. ఇంకా వాళ్ళు మోసం చేయటం ఐపాక్ వల్ల కానీ ఎవరి వల్ల కానీ అవదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.